వేత్తలు ఉండకూడదు అని. విచిత్రం ఏంటంటే భారతదేశంలో హిందువులే మాత్రమే ఉండాలి, ఇది హిందూ రాష్ట్రంగా ఉండాలనేవారు బంగ్లాదేశ్ మాత్రం సెక్యులర్గా ఉండాలంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇదే ఇక్కడ భారతదేశము హిందువులు మెజారిటీ, అందువల్ల ఇది హిందూ దేశంగా ఉండాలని వాదించేవారు బంగ్లాదేశ్లో హిందువుల హక్కులు చట్టం మాట్లాడతారండి. ఇది ఒక రకంగా బంగ్లాదేశ్లో జమాత్ ఇస్లామీ చేస్తున్న వాదనే. వాళ్ళు ఏమంటారు, ఇక్కడ మెజారిటీ ముస్లిం దేశంగా ఉండాలి అంటున్నారు. సో మన దేశంలో హిందూ దేశంగా ఉండాలి అన్న వాళ్ళు బంగ్లాదేశ్ మాత్రం సెక్యులర్గా ఉండాలి, బంగ్లాదేశ్లో సెక్యులర్గా ఉండాలి. బంగ్లాదేశ్లో మతం కాదు కదా ప్రాతిపదిక, బంగ్లాదేశ్ పౌరులే కదా హిందువులు, వాళ్ళకు కూడా హక్కులు ఉండాలి అంటున్నారు. ఇక్కడ మాత్రం ఉండకూడదు, ఇలా ఓన్లీ మెజారిటీ మతానికి ఉండాలంటున్నారు. సో అందువల్ల మొదలు ఈ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎక్కడైనా జాతీయత అనే దానికి పౌరసత్వం ప్రాతిపదిక తప్ప మతం ప్రాతిపదిక కాదు. మతం ప్రాతిపదికగా పౌరసత్వం అంటే నేషన్కు నేషనలిజానికి సిటిజన్షిప్ బేసిస్ కాకుండా రిలీజన్ బేసిస్ అయితే ఇంకో బంగ్లాదేశ్లో ఎలా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి అమెరికాలో మెజారిటీ మేము క్రిస్టియన్స్, అందువల్ల నాన్ క్రిస్టియన్స్ ఎవరు అమెరికన్స్ కాదు అంటే 40 లక్షల మంది భారతీయులు వెనక్కి రావాల్సిందే, 4 మిలియన్ ఇండియన్స్ వెనక్కి రావాలి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఎందుకంటే వాళ్ళలో అత్యధికులు హిందూసే. వాళ్ళు అమెరికాలో ఎట్లుంటారు, అమెరికా మెజారిటీ క్రిస్టియన్ కంట్రీ కదా, సో క్రిస్టియన్ దేశంగా. కానీ మన వాళ్ళు ఇక్కడ మాత్రం మతరాజ్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు అమెరికా సెక్యులర్గా ఉండాలి, బంగ్లాదేశ్ సెక్యులర్గా ఉండాలి, మేము మాత్రం రిలీజియస్ కంట్రీగా ఉంటాం అనే ఆర్గ్యుమెంట్